ఒక కప్పుని వేసిందో మీ అత్త కప్పుని వేసి కళ్ళు కలపాలి. ఏమిటి కళ నిజమా? కళ నిజమా అని నాయన నా గవన ఇట్లా తన్నదే ధనమ కొండలో ఓ దేవి గవల ఇట్లేసో నారాయణుండో నా గడియారం తన్నదే తనమాదేవే మోందరం చదువు కదా ఊళ్ళో సాంగంగా ఉండదు ఇంకా ఇరిగిపోతానా గమన ఇట్లేసి గడియారం చూసింది. అప్పుడు ఇదే టైము ఆయన తెల్లవారుజాము 3:30 అయింది. అమ్మ నాయన తెల్లవారుజాము కళ ఎప్పుడైనా నిజమవుతారు అప్పుడు కలమట్టుగా నిజము కాదు అని మీ అత్త తలమాదే ఆత్మలో అనుకోని నాయన ఒక అప్పుడు లేచి శంగారు తలమకమో చిన్నపోయినేదో బలెక్కు ఆరొకటి ఉన్న అవమానం తెచ్చిందో ఆవమూలం తెచ్చి వైద్యులు వెలికింది, గోమూలం తెచ్చి గొంతులు వెలికింది, కల్లాపలు వేసుకొని పెద్దల మేసాలు పెద్దరాజు మందకాన్ని కర్రొట్టుకొని తెల్లవారు వచ్చేసారు. నాయన ఒక 12 ఒక గుగ్గుల లోపాలు అమ్మ ఇదే రోజు అమ్మ మీ గంగమ్మ ఈ రోజే ఆదివారం ఏమంగా ఏకోత్సవంకి వచ్చారు. కాకా కూర్చొని తెల్లవారి సోమవారం సొగసైన రోజు మా గంగమ్మ అని నాయన పెదమాదేవి దోపు దాపాలు వేసుకొని 5 రోజులు పడుతున్నాడు. మీ తెల్లవారిలోని దేవరాజ్యాలు మా అమ్మ మీరేమో చేస్తున్నారా అదిగో ఏది అక్కడ కానిందో పెద్దరాజు వస్తున్నాడు కర్రొట్టుకోని నాయన కనుమకొండ వచ్చా వచ్చేసరికి ఆ మధ్యలో నేనేమో చేస్తున్నాడు నా ఒక మెయిన్ గేట్ కాడికి వచ్చాడు. చదవచ్చు కదా ఎందుకు పెద్దోడు ఎప్పుడు సువాసన కొట్టిందో ఏమిటి కారణం ఉందని వచ్చి ఆయన పెడతాను నీ మామ పెళ్ళి అదుకో అమ్మ రాగి చెంబులతో నీళ్ళు ఇచ్చి నాయన కాలు కడుక్కొని ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఓ రాజా 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 ఇదో ఏం చేసినా అయ్యో నేనేం చేసినాదో ఇప్పుడట తెలిసిందో నా తల మీద కూడా 2వ తనయ్య వెలుతుకొంగమ్మటి 105వ తనయ్య ఆయన చిత్తం మాప్రో నా మెల్లో తాను కట్టాడు నీ మాట నేను విన్నాను. ఆయన నాయన ఈ ఒక్కరోజు నా మాట ఏమిటమ్మా అమ్మా నేనేమ చేయాలని అన్నాడే అదిగో నా కళ్యాణం నిండా
అయ్యో ఒక తొలగరాజు తొలగాడు ఒక తొలగాడు ఓరింపో పెంపొందగా నాకు దండాదేవికి సమరాలు సమర్పించరా అయ్యా గంగతారు కాబట్టి పోటీ సాయి కృష్ణ గారు గంగాదేవి కాబట్టి అలాగే ఈ దాటికి అవుతాడు నా మాలో అయ్యో నా దేవరాలు ఇంకా అయినా అప్పుడు కావచ్చు దత్త అప్పి గారు గంగా దేవికి సమయాలు సమర్పించిన అయ్యా అలా కూడా ఏదో కాబట్టి ఎట్లా మా నేలదారులు సముద్రం గారు గంగాదేవి గారు అలాగే ఆ నేలదారికి 200 పదాలు సమర్పించినారు అలాగే పదవ అప్పస్వామి గారు ఆమెక గంగాదేవికి సమాజాలు కూడా సమర్పించిన దాసులు కూడా సమర్పించారు మా యాభై మాకి నా కళ్యాణ పోలు రాజున వెనకాతో వస్తున్నాడు అయ్యో ఏ నగరపోతున్నాడు అయ్యాలో వస్తున్నాడు ఆయన నేనేమి చేస్తున్నాడు తన్నాడు పాత్ర చేస్తున్నాడు అయ్యా కాబట్టి అలాగే ఎట్లా శివశర్మ గారు మా తోటంలో నాన్న అలాగే గంగాదేవికి 50 పదాలు సమర్పించారు అయ్యా కాబట్టి అలాగే ముచ్చి శివరాం గారు మా నాన్నయ్య కళాకారు కళాపోతాడు చదువుగాడు వందల గంగమ్మ గాబీ నా గాబీ వీడియో చేస్తాను అయ్యా ఎట్లా సంగమ్మ గారు అలాగా గంగాదేవికి 50 వరాలు
అమ్మమ్మ ఏయ్ అమ్మమ్మ ఇప్పుడు వెళ్ళే జస్సలు వెళ్ళి వెళ్తాను జస్సలు ఇప్పుడు వెళ్ళి వెళ్తారు వెళ్ళు జస్ కూడా కాంగ్రెస్ వెళ్తాను వెళ్ళు రాజుగారు ఇచ్చాడ్రా ప్రెసిడెంట్ గారు పండు చెప్పులు తీసుకుంటా చెప్పులు తీసుకురా బయట పోన్లేరా వచ్చింది ఉండిపోయాము ఇప్పుడు మరి వదిన అయితే అనుకున్న దాంతో ముసలిదాన్ని తీర్తే ఫ్లైట్ మోడ్ వీడియో నా తీతే పాతికి వచ్చాను పాతికి వచ్చాను తీరంటే నువ్వులే నువ్వు బాగా వీడియో తీస్తాను పిల్లలు పోలేడు ఏమా మరో మధ్య అయితే మొక్కల్లా కంటించారు నిద్ర లేదురా ఒట్టే రాత్రి వల్ల రమ్మన్నా మావాడు నీటింగ్కి రమ్మన్నా జూమ్ చేసి వద్దులేరా జూమ్ చేసి మరి ఇది ఇదే ఇది ఒక దాయిదా ఇప్పుడు బాగా అసలు వావ దూడి అండాకి లేదు కానీ కొంచెం వీడియో పడుతుంది మరి దీని కూడా చెప్పాడు చదివాడు మళ్ళీ ఎందుకు వెళ్తాను
ఇప్పుడేందిరా బిల్డప్ తగ్గుతాడు ఇప్పుడేందిరా ఏందిరా డబ్బులు చదువు ఏంద్రా ఓడూరు కాపురస్తులు అలాగనే ఓడూరు సత్యము గంగాదేవికి ఋషి ప్రిన్సిపల్ ఎల్లు కామకండ కాపురస్తులు అలాగే అలాగే తాటి శంకర్ గారు గంగాదేవికి మంగళవారాలు సమర్పించారు. అయ్యా తాటి గౌరి గారు గంగాదేవికి మంగళవారాలు సమర్పించరా. గట్ల లక్ష్మి గారు అలాగనే గంగాధర్ గారి వరాలు రాజు గారి వరాల మాయామి మాకిచ్చి అవి దేవుడు ఒంటి మీద వెళ్ళవరా మరి బాబుడే ఫోన్ చేస్తుంది ఇప్పుడే అవి వీడు చేస్తాను నువ్వు ఆడదు చదువు కొడుకోగలరు నువ్వు అవరా రానా రాడు చదువు కొడుకోగలరా